గంటలు ఏకధాటిగా ఇరాన్పై మిసైళ్ల వర్షం, పగటిపూట కూడా దాడులు ప్రారంభించిన అమెరికా. ఇరాన్పై మళ్లీ నౌకాదళ దిగ్బంధం షురూ. అమెరికా బ్లాకెట్పై ఇరాన్ ఆగ్రహం, ఇంధన ఎగుమతులు అడ్డుకుంటామని హెచ్చరిక. కువైట్ చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడి, భారీ పేలుడుతో ఎగసిపడిన మంటలు. గాడ్జిల్లా గండం దూసుకొస్తున్న సూపర్ ఎల్నినో 1870లో వచ్చిన దాని మించి ఉంటుందని బ్రిటన్ వాతావరణ సంస్థ వార్నింగ్. సెప్టెంబర్ నాటికి మరింత బలపడుతుందన్న నిపుణులు. 2027లోనూ ప్రభావం ఉంటుందని హెచ్చరిక. రాష్ట్రంపై తీవ్ర ప్రభావం. 45 రోజులవుతున్నా పెద్ద వానలు లేవు. 33% వర్షపాత లోటు. అత్యధికంగా హనుమకొండలో 66%. మేడ్చల్, వరంగల్, నిజామాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ 50% పైగానే వర్షాలు లేక మాడిపోతున్న మొలకలు. ప్రాజెక్టులోకి రాని వరద, పడిపోతున్న భూగర్భ జలాలు. 40 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రత. గాడ్జిల్లా కుమ్ముకొస్తుంది, వర్షాలను మింగేస్తుంది, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సూపర్ ఎల్నినో సెప్టెంబర్ నాటికి మరింత బలపడుతుందని ఇప్పటికే ప్రపంచ వాతావరణ సంస్థలు వార్నింగ్ ఇచ్చాయి. ఈ సూపర్ ఎల్నినో గాడ్జిల్లా అని బ్రిటన్ వాతావరణ సంస్థ పేరు పెట్టింది. మామూలుగా తుఫాన్లకు పేరు పెట్టడం సహజం, కానీ చరిత్రలో ఇప్పటిదాకా వచ్చిన ఎల్నినోలో ఇలాంటి పేర్లు పెట్టలేదు. ఇప్పుడు కుమ్ముకొస్తున్న ఈ సూపర్ ఎల్నినో గండం తీవ్రంగా ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 1870లో వచ్చిన ఎల్నినోకు మించి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తుందని, ప్రపంచంలో కోట్లాది మందిని ఆహార సంక్షోభంకి నెట్టేస్తుందని చెబుతున్నారు. అందుకే ఇప్పుడొస్తున్న సూపర్ ఎల్నినో అత్యంత క్రూరమైన గాడ్జిల్లా అని పిలవాలని బ్రిటన్ వాతావరణ సూచించింది. ఈ గాడ్జిల్లా ఎఫెక్ట్ మన రాష్ట్రంతో సహా ప్రపంచమంతా కనిపిస్తుందని, రాష్ట్రంలో వర్షాలు లేక ఇప్పటికే లక్షల ఎకరాల్లో వేసిన మొలకలు ఎండిపోతున్నాయి. నెలల తరబడి లేక విత్తులు మొలకెత్తలేదు. రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమై 45 రోజులు దాటినా వర్షాలు జాడ కనిపించట్లేదు. ఫలితంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రాష్ట్రంలో 33% లోటు వర్షపాతంపై నమోదైంది. 2 లక్షల ఆటోలను ఈవీలుగా మారుస్తాం. ఇప్పటికే 3,000 ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్గా మార్చే ప్రక్రియ మొదలైంది. సీఎం రేవంత్. కాలుష్య రహిత నగరం కోసం పరిశ్రమ తరలిస్తాం. 2034 నాటికి అమెజాన్లో 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని సూచన. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన. 1,500 కోట్లు పోయినా వెనుకడుగు వేయం. నగరంలో ఎవరు ఈవీ వాహనాలు కొనుగోలు చేసినా జీరో ట్యాక్స్, సున్నా పన్ను విధానాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వినూత్న నిర్ణయంతో రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి ఏడాదికి ఏకంగా 1,500 కోట్ల ఆదాయం తగ్గుతుందని చెప్పారు. అయినా సరే ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమన్నారు. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యానికి చేరుకోవడానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. పెట్టుబడులకు అవసరమైన అన్ని రకాల అనుమతులు వేగంగా మంజూరు చేస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల పురోగతిపై ప్రతి నెల స్వయంగా సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. కాలుష్య కారక పరిశ్రమలకు సుదూర ప్రాంతాలకు తరలించడంతో పాటు మూసీ నదిని సంపూర్ణ ప్రక్షాళన చేస్తాం. నగర రవాణా వ్యవస్థ మెరుగుపరచుకోవడానికి మెట్రో రైలు మార్గాల్ని విస్తరిస్తామని వెల్లడించారు. 15 ఆగస్టులోగా స్టూడెంట్లకు ఎడ్యుకేషన్ కిట్లు. 27.50 లక్షల విద్యార్థులకి 9 రకాల వస్తువులు అందజేస్తాం. సీఎం రేవంత్. పాలమూరులో ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ పాలసీ అమలు చేస్తాం. పిల్లలకు జర్మన్, జపాన్, సౌత్ కొరియా భాషలను నేర్పాలని సూచన. వనపర్తి జిల్లా కొత్తకోట స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం. అమర్ రాజా దిగా కారిడార్లో కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభం. బనకచెర్లపై కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు. ఏపీ సహా 13 ప్రతివాదులకు సమన్లు. 28 రోజుల్లో కోర్టుకు ముందుకు రావాలని ఆదేశం. ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి ఇవ్వకపోవడంతో ఓట్లు ఉండదు. జిల్లాలో 47,36,669 మంది ఓటర్లు. అందరికీ పారాలు పంపిణీ చేసినాం. అర్వీకరణ్. ఇల్లు మారినా చనిపోయిన వారు 11,52,600 మంది. 3,73,349 మంది ఆన్లైన్లో ఫామ్లను నింపిండ్రు. వీరు మాన్యువల్గా ఫామ్లు నింపాల్సిన అవసరం లేదు. 23,75,121 మంది వివరాలు డిజిటలైజేషన్ చేసినాం. ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చని వెల్లడి. ఓటు పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం వహిస్తే డ్రాఫ్ట్లో పేరు పోతుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కరణ్ తెలిపారు.
స్పెషల్ ఇంటెలిజెంట్ రివిజన్ ప్రక్రియ భాగంలో పంపిణీ చేసిన ఎమ్యునరేషన్ ఫామ్లు తప్పనిసరిగా నింపి బూత్ లెవెల్ అధికారులకు బిఎల్ఓకు తిరిగి అందించాలన్నారు. బుధవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఆర్ఈ కరణ్ మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫామ్లను తిరిగి సమర్పించేందుకు ఆగస్టు 3 వరకు చివరి తేదీ ఉందన్నారు. జిల్లాలో 15 నియోజకవర్గంలో మొత్తం 47,36,669 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఎన్యూమరేషన్ ఫామ్లు పంపిణీకి 100% పూర్తి చేశామని వెల్లడించారు. ఇప్పటికే 7.8% మంది ఓటర్లు ఆన్లైన్లో ఫామ్లు సమర్పించారు. మొత్తం 25.5% ఫామ్లు వివరాలు డిజిటలైజేషన్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో 24.33% మంది అబ్సెంట్ షెట్టెడ్ మరణించినట్లు ఓటర్లు ఉన్నట్లుగా గుర్తించామని పేర్కొన్నారు. సర్ గడువు పొడిగింపు ఆగస్టు 3 వరకు ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, ఆగస్టు 10 నుండి సెప్టెంబర్ 9 వరకు సవరణలు, కొత్త దరఖాస్తులకు ఛాన్స్, అక్టోబర్ 12న తుది జాబితా రిలీజ్. సర్ షెడ్యూల్ను సవరించిన ఎన్నికల కమిషనర్